చాలామందికి ఒక మిత్ ఉంటుందండి. అంటే నడిస్తే ఎక్కడ జాయింట్స్ అరిగిపోతాయండి. ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే, మీరు ఒక కొత్త కారు కొన్నారు. కొత్త కారుని వాడితేనే కదా అది బాగుండేది. వాడకుండా అట్లే పెట్టి నెలలు నెలలు అట్లే వాడకుండా ఉంటే ఆ కారు ఎలా చెడిపోతుందో చాలామంది పెద్దవాళ్ళు చెప్తారు. ఇంట్లో బైకో కారో ఉందంటే రోజుకి ఒక్కసారైనా ఆన్ చేయండి అని. అలా మనం రోజుకి ఒక్కసారైనా దానికి వ్యాయామం చేయాలి. లేదు అంటే నడవకుండా వ్యాయామం చేయకుండా మోకాల్ని అసలు మనం వాడకుండా ఉంటే త్వరగా అరిగిపోతాయి. ఎందుకు అరిగిపోతాయంటే చుట్టుపక్కల మజిల్స్ ఉంటాయి. ఎప్పుడైతే మీరు నడిస్తే ఆ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటి అంటే నడక వల్ల మోకాలికి లేదంటే అదర్ జాయింట్స్కి సర్క్యులేషన్ పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్. అది పెరగడం వల్ల ఆటోమేటిక్గా జాయింట్ అనేది స్ట్రెంథన్ అవుతుంది. సో ముఖ్యంగా ఏమంటే నడవడము, చాలామంది నడవండి అంటే ఎక్కడెక్కడో నడుస్తారు. అంటే తార్ రోడ్ మీదో, సిమెంట్ రోడ్ మీదో, టెర్రస్ మీదో, బండల మీదో నడుస్తారు. దాని మీద జాయింట్ రియాక్షన్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా నడవకూడదు. నడవడం అంటే నేల మీద నడవాలి, ఇసుకలో నడవాలి. లేదంటే యాక్చువల్గా చెప్పాలంటే వాటర్లో నడిస్తే చాలా మంచిది. దాన్ని హైడ్రోథెరపీ అంటాం. సో అక్కడ మనకి జాయింట్ రియాక్షన్ ఫోర్సెస్ జీరో ఉంటాయి, బట్ మజిల్స్ అన్నీ ఫుల్ స్ట్రెంథన్ అవుతాయి. సో కాకపోతే అవైలబిలిటీ బట్టి ఒకవేళ మీరు డైలీ నడవాలనుకుంటే మామూలు నేల మీద పార్కులో వెళ్ళేసి నేల మీద ఒక హాఫ్ అన్ అవర్ చాలండి. హాఫ్ అన్ అవర్ టు 40 minutes నడిస్తే కూడా చాలా మంచిది జాయింట్స్కి. థ్యాంక్ యూ.